సిరిసిల్లలో 18 లక్షల రూపాయల విలువైన ఒక చీర తయారైంది. విజయ్ నల్లా అనే ఒక చేనేతకారుడు 18 లక్షల విలువైన ఈ చీరను తయారు చేశాడు. ఈ చీరలో 200 గ్రాముల బంగారాన్ని వాడినట్లుగా తయారీదారుడు చెబుతున్నాడు. ఇట్లాంటి చీర తయారు చేయాలని తనకు హైదరాబాద్ నుంచి ఒక ఆర్డర్ వచ్చిందని విజయ్ తెలిపారు. 6 నెలల క్రితమే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ తన కూతురి పెళ్లి కోసం ఈ చీర ఆర్డర్ ఇచ్చారని చెప్పారు. ఈ అత్యంత ఖరీదైన చీర కోసం తాను లేటెస్ట్ డిజైన్ ఎంపిక చేసుకున్నానని చెప్పారు. ఆ గోల్డెన్ శారీ తయారీకి తనకి 10 నుంచి 12 రోజుల సమయం పట్టిందని, దాని వెడల్పు 49 అంగుళాలు, పొడవు 5.5 మీటర్లు వచ్చిందని వివరించారు. ఆ చీరలో 200 గ్రాముల బంగారం వాడటం వల్లనే దాని ఖరీదు 18 లక్షలు అయిందని వివరించారు. అలా పెళ్లి కూతురి నిమిత్తంగా ఒక 200 గ్రాముల చీరను తయారు చేయాలని నన్ను కోరడం జరిగింది. ఆ ఆర్డర్ను దాదాపు ఒక 6 నెలల క్రితమే నేను తీసుకోవడం జరిగింది. దాన్ని వెండి తీగలు చేయించి మరియు డిజైన్ సరికొత్త డిజైన్గా తయారు చేసి మొగ్గంపై 10 నుంచి 12 రోజులు తయారు చేయడం జరిగిందని. దీని వెడల్పు వచ్చేసి 49 ఇంచులు, పొడుగు వచ్చేసి 5.5 మీటర్లు. దీన్ని పూర్తిగా బంగారు పువ్వులతో తయారు చేయడం జరిగింది. దీని చీర అంటే వ్యయం పట్టింది 18 లక్షల రూపాయల వ్యయం అండి. సాంప్రదాయ నేత పద్ధతులని కాపాడుతూనే తన స్కిల్తో అత్యద్భుతమైన కళారూపాన్ని చీరపై ఆవిష్కరించిన విజయ్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మాస్టర్ వీవర్గా తనకున్న పేరుని సుస్థిరం చేసుకోవడానికి తన డెడికేషన్ ఎంతో కారణమని విజయ్ తెలిపారు.